దీనుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యాంశము మత్తయి సువార్త 18:3-4. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఒక చిన్న బిడ్డ గ్రహింపుతో తనను తాను తగ్గించుకోవడం అనేది ఒక చిన్న బిడ్డకు సహజ స్వభావం. తల్లి బిడ్డను గద్దించినా లేక శిక్షించినా తిరిగి తన తల్లి దగ్గరికే వెళ్ళిపోతారు. పెద్దవారైనటువంటి మనము కొంచెము క్రోధాన్ని ఉంచుకుంటాం. మనం ఎదిగే కొలది ఆ క్రోధము మనతో పాటు ఎదుగుతుంది. అది మనకు దేవునికి మధ్య ఒక పెద్ద పర్వతం వలె ఉండిపోతుంది. కొందరైతే ఆ కొండను ఎప్పటికీ తీయలేరు. వారు దానిలోని కొంత భాగాన్ని తీయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు సాతాను వారితో, ఇప్పటికిది చాలు, నీవు చేసినది చాలా గొప్పది, అంతా తీసేసుకోవాల్సిన అవసరం లేదు, దానిని అక్కడే ఉండని అని చెప్తాడు. కాబట్టి మరలా పాత వేరు ఎదగడం ఆరంభిస్తుంది. కొంతకాలం తర్వాత వారు మరలా పాత స్థితికి వచ్చేస్తారు. ఆ కోపంతోనే, ఆ క్షమించలేని ఆత్మతోనే, ఆ ద్వేషముతోనే మరలా పాత మార్గాలలోకి తిరిగి వస్తారు. ఇది ఎలా చేయాలో సాతానుకు బాగా తెలుసు. లైట్ వేసే స్విచ్ ఎక్కడుందో తెలిసి కూడా దానిని నేను నొక్కకపోతే నాలో ఏదో చాలా తీవ్రమైన తప్పు ఉన్నట్లే. దాన్ని నొక్కే శక్తి నాకుంది, కానీ అలా చేయడానికి నేను ఇష్టపడకపోతే దేవుడెలా నన్ను వాడుకుంటాడు? అసలు పరలోకానికి ఆయన ఎలా నన్ను ప్రవేశించనిస్తాడు? క్షమించండి అని చెప్పడానికి సిద్ధంగా ఉండకుండా మరొకని మీద నింద మోపడానికి ఇష్టపడినట్లయితే నా వెలుగు త్వరలోనే ఆరిపోద్ది. నీవు ఒక పెద్ద మనిషి అనుకుంటూ మరొకరు క్షమించండి అని చెప్పాలని నీవు తలస్తూ ఉంటే గనుక నీవు తప్పు చేస్తూ ఉన్నావు. వెలుగులో నీతో పాటు నడవని వారు ఎవరైనా ఉన్నారా? ఆ వ్యక్తితో నీవు సమాధాన పడకపోయినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని నీవు కూడా పోగొట్టుకుంటావు. మనము ఆత్మస్వరూపి అయిన ఆత్మచేత నింపబడాలి. ఒక చిన్న బిడ్డ సులభంగా సత్యాన్ని వెల్లడి చేస్తాడు. నీవు అబద్ధం చెప్పమని నేర్పించినా కూడా అబద్ధం చెప్పడానికి ఆ బిడ్డ కష్టపడుతుంది. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని ఆత్మస్వరూపి అయిన ఆత్మ నీలో ఉంటే నీవు సత్యమునే చెప్తావు. నీవు ఏమీ దాయక బాహాటంగా ఉంటావు. ఎంతమంది వారి నిజస్థితిని పూర్తిగా చెప్పడానికి ఇష్టపడతారు? వారి పరిస్థితులను నిందిస్తారు, ఎవరో ఒకరిని నిందిస్తారు. అది ఆత్మస్వరూపి అయినటువంటి ఆత్మ కాదు. సత్యస్వరూపి అయిన ఆత్మ మీలో ప్రవేశించే కృప, ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.